చంద్రబాబు నాయుడు గారి హయాంలో దళితుల పైన ఆయనే కామెంట్ చేశాడు, దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అన్నాడు. ఇంకంతకన్నా ఆయన సిద్ధాంతం ఏమని మనం చెప్పొచ్చండి? స్థూలంగా చంద్రబాబు నాయుడు అనేవాడు దళితుల్లో పుట్టిన వాళ్ళందరూ తక్కువ వాళ్ళనే ఫీలింగ్ అని చెప్పేశాడు. అంటే తక్కువ జాతులు ఎవరైనా పుట్టాలా అని కోరుకుంటారా అన్న ముఖ్యమంత్రి మమ్మల్ని ఎలా పరిపాలిస్తాడో మాకు అర్థం కాదా? నువ్వెన్ని కపట నాటకాలు వేసినా, ఎన్ని సినిమా షూటింగ్లు పెట్టినా, ఎంతమందితో నువ్వు ప్రచారం చేయించుకున్నా, నీకు అనుకూల మీడియాలో పుంకాలుగా రాయించుకున్నా, నువ్వు కొత్త వేషాన్ని వేసుకొని వచ్చినా నువ్వు మాత్రం పాత సీసాయే. నువ్వేమి మారలేదు, నువ్వే మారే ప్రసక్తి లేదు. ఈ రోజున నీకు 74 ఏళ్ల వయసులో నువ్వు మారుతావంటే ఎవరు నమ్ముతారు? ఇదంతా కూడా పబ్లిసిటీ స్టంట్గానే. నువ్వేమో దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా నువ్వంటే, ఆనాటి నీ కేబినెట్ మంత్రి అయిన ఆదినారాయణ రెడ్డి దళితులకి శుభ్రంగా ఉండరు, దళితుల దగ్గర వాసన వస్తుంది, మీకు చదువుకోవటం రాదు అని స్వయాన ఓ రాష్ట్ర మంత్రి అయితే, అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆ మాట అన్న మంత్రి ఎవడైనా ఆయన క్యాబినెట్లో ఉంటే క్షణంలో డిస్మిస్ చేసి పడేసేవాడు. నువ్వెందుకు ఆదినారాయణ రెడ్డిని ఆ రోజున డిస్మిస్ చేయలేదని అడుగుతున్నావు వైఎస్ఆర్ పార్టీ. తదుపరి చింతమనేని ప్రభాకర్ అనే అతను బహిరంగంగా వీడియోలు వచ్చినాయి. మిత్రులారా, మీకెందుకురా రాజకీయాలు? మీరు దళితులరా, రాజకీయాలు చేస్తే మేం చేయాలి, మాకు పదవులు మేమే చేయాలని విర్రబీగుతూ మాట్లాడితే దళితులను ఉద్దేశించి బహిరంగ సభలో నువ్వేమైనా చర్య తీసుకున్నావా? ఆ రోజు ఆయన నీ పార్టీ విప్పు కదా, కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేసావా? లేదు కదా. అంతేలే, రాజు ముందు ప్రధానమైన నాయకుడే దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారని స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నీ కిందన్న వాళ్ళు ఏం చెప్తారు? అదే వల్లి వేశారని ఈ సందర్భంగానేమో చెప్తూ. ప్రియ మిత్రులారా, ఈ రోజున స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియంలు కానివ్వండి, అమ్మఒడి పథకం కానివ్వండి, అంటే విద్యా వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు ఓ సంపూర్ణమైన మార్పును తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. అమ్మఒడి పథకం ద్వారా తల్లులకు 15,000 రూపాయలు ఇస్తూ, ఆ తల్లులకు ఎట్టి పరిస్థితుల్లో డబ్బుల విషయంలో కొదవ కాకూడదని, వాళ్ళు వెనకబడకూడదని, వాళ్ళ పిల్లలందరినీ చదివించుకోవాలని ఆర్థిక పరపతి కోసం, ఆర్థిక స్తోమత కోసం ఆ తల్లికి 15,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్నవాడు. దాన్ని ఈ రోజున నువ్వు తల్లికి వందనం పేరు చెప్పావు, దగా చేసావు, మోసం చేసావు. ఈ రోజు వరకు ఒక్క రూపాయి ఈ రాష్ట్రంలో తల్లులకు ఇవ్వలేదు. ఇది కదా మోసం అంటే? నీ అంటరాని తనాన్ని ఒకచోట కాదు. ప్రియమిత్రులారా, మీకు ఈరోజు మేము చెబుతున్నాం, రాజధాని ప్రాంతంలో, ఆయన అత్యధికంగా ప్రేమిస్తున్న రాజధాని ప్రాంతంలో 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే, ఆ రోజు మీరు కోర్టుకెళ్ళి అఫీషియల్గా ప్రభుత్వం మీద మీరు వేసిన వ్యాజ్యంలో ఏం పదం వాడారండి? కోర్టుకి ఇచ్చిన నోట్లో అక్కడ గనక దళితులకు, బలహీన వర్గాలకు, మైనార్టీలకు ఇళ్ల పట్టాలు ఇస్తే జియోగ్రఫికల్ డెమోగ్రఫికల్ ఇన్బ్యాలెన్స్ వస్తుందట. అంటే సామాజిక అసమతుల్యత వస్తుంది అని ప్రకటించేశారు. అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు గారి నివాసం ఇప్పుడు ఆయన కట్టుకుంటున్నటువంటి 5 ఎకరాల భూమి ప్రదేశం పక్కనున్న ఏ ఒక్క దళితులు, బలహీన వర్గాలు, మైనార్టీలు ఉండటానికి వీలు లేదని చెప్పేశారు. ఎందుకు నువ్వు ఈరోజు వరకు ఆ ఇళ్ల పట్టాలని ఈరోజు రద్దు చేయాల్సే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? అంటే నీ అణువణువున, నీ భావాజలం, నీ పరిపాలన, నీ సంస్కరణ స్థూలంగా నువ్వు దళిత వ్యతిరేకివి అని చెప్పడానికి కుంపాలుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఒక్క అమ్మఒడి పథకానికే ప్రేమిత్రులారా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఒక్క అమ్మఒడి పథకానికే 8,84,131 కోట్ల రూపాయలు ఈ రోజున 8,84,131 మంది తల్లులకు సహాయం జరిగింది. 15,000 చొప్పున వాళ్ళందరికీ డబ్బులు ఇస్తే 5,335.7 కోట్ల రూపాయలు ఖర్చు అయింది 5 సంవత్సరాల పరిపాలనలో. ఓన్లీ దళితులకు ఇచ్చిన డబ్బులు. నేను మళ్ళీ అమ్మఒడి పథకం మొత్తానికి ఆయన ఖర్చు గురించి చెప్పడం లేదు. వసతి దీవెన కింద 834 కోట్లు దళిత తల్లులకు పంచడం జరిగింది. విద్యా దీవెన కింద 2,081 కోట్ల రూపాయలు పంచడం జరిగింది. ఇలా పోటీ పడమని చెప్పి అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారికి మాకు సిద్ధాంతపరమైన వైరుధ్యం ఉంది. ఏ ఒక్క రోజు కూడా నువ్వు దళిత సమాజాన్ని ఆదుకోవడానికి కానీ, దళితులను ప్రేమించడానికి కానీ, వాళ్ళని ఉద్ధరించడానికి కానీ ఏ ఒక్క రోజు నువ్వు ప్రయత్నం చేయలేదు. మేము అడుగుతుంది ఏంటంటే,
మేము ప్రేమను అనుభవించాం, పరిపాలన అనుభవించాం, లబ్ధి పొందాం. మహిళలకు టీవీలు వచ్చినాయి, మహిళలకు ఫ్రిడ్జ్లు వచ్చింది, మా ఇంట్లోకి స్కూటర్ వచ్చింది, మా బిడ్డలు విదేశాల్లో చదువుకునేంత స్తోమత వచ్చింది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే అనేది మా వాదం. పోనీ అంతకన్నా నేను దళితులకు చేశానని మీరు అనుకున్నట్లయితే, మీరు చెప్తున్నట్టే చెప్పమని అడుగుతుంది వైఎస్ఆర్ పార్టీ. మీరు ఏం చేశారో, ఎలా చేశారో, ఎంతమందికి ఏమేం పంచారో చెప్పండి. ఏ ఒక్క రోజు కూడా మేలు చేసిన కార్యక్రమం లేని ఈ దురదృష్టకరమైన పరిపాలనలో బాబాసాహెబ్ అంబేద్కర్కి నివాళులర్పించడం అంటే దళిత జాతిని హక్కును పెట్టుకొని ప్రేమించటమని, దళితులకు అండగా ఉండటమని. కానీ మీరు రోజు ఇదిగో నా పక్కన కూర్చున్న నా సోదరుడిని మీరు కొన్ని నెలల పాటు చిత్రహింసలు పెట్టి, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మొదట్లోనూ హింసించావు, మళ్ళీ ఇప్పుడు హింసించావు. అంటే ఓ సామాన్యమైన కుటుంబంలో పుట్టిన నందిగం సురేష్ గారు ఎంపీ స్థాయికి ఎదగటానికి నీ మనసు ఒప్పుకోవటం లేదని అర్థమైపోయింది. అంటే నాయకత్వాలను పెంచటం, నాయకత్వాలు తీసుకురావటం, దళిత సమాజంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయాన్ని చేయటం అంటే ఇదిగో నందిగం సురేష్ని ఎంపీని చేయటం లాగుంటుంది. మేమేం అడగటలా, నీ 40 సంవత్సరాల కాలంలో, నీ రాజకీయ ప్రయాణంలో ఇప్పటికి 20 సంవత్సరాలు, రేపు మొత్తం కలిపితే 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు, 35 సంవత్సరాలు నువ్వు అధికారికంగా ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొని ప్రభుత్వంచే ఉంటున్న నువ్వు ఏం చేశావు? ఎంతమంది దళిత నాయకులను పార్లమెంటుకి పంపించావు? ఎంతమంది దళిత నాయకులను ఎమ్మెల్యేని చేశావు? ఎంతమంది దళిత నాయకులను చట్టసభలకు పంపించగలిగావు? మేయర్ని చేయగలిగావు, జడ్పీ చైర్పర్సన్ చేయగలవు. మేం చేశామండి. మేం చేసింది ఈరోజు నేను పాటించేటట్టు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓ దళిత మహిళను హోంమంత్రిని చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఇద్దరికిస్తే ఈ రోజున మంత్రులను, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 మందికి మంత్రి పదవులు ఇచ్చాడు. 2 కార్పొరేషన్లు పెట్టాడు. మాలలకు ఒక కార్పొరేషన్, మాదిగలకు ఒక కార్పొరేషన్ పెట్టాడు. కమిషన్ని విభజించి ఎస్సీలకు కేవలం ఎస్సీ కమిషన్ పెట్టాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన అంశాలు ఈ రోజున మీ మధ్యలోకి వచ్చినాయి. ఒక కేసులే కాదు, ఓ నందిగం సురేష్ గారు, మేరు నాగార్జున గారు, మొండితో ఒక సోదరులు, తాటిపత్తి చంద్రశేఖర్ గారు, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే గారు, ఇలా ప్రతి దళిత నాయకత్వాల మీద, సమర్థవంతమైన నాయకత్వాల మీద నువ్వు రాజకీయ దాడి చేసావని చెప్పి అంటున్నావు. దొంగ కేసులు పెట్టావు, తప్పుడు కేసుల్లో ఇరికించాలని ప్రయత్నం చేశావు, భయభ్రాంతులు చేయాలని చూసావు, మా గొంతు నొక్కాలని చూస్తున్నావు చంద్రబాబు నాయుడు గారు. అది నీ వల్ల కాదని చెప్పి అంటున్నావు. ఈ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడం కోసం, మా జాతిని బాగుపరచుకోవటం కోసం, మా కుటుంబాల్లో వెలుగు నింపుకోవటం కోసం, మా బిడ్డలు చదివించుకోవటం కోసం, మాకు సంపూర్ణమైన సమగ్రమైన ఆరోగ్య వ్యవస్థను తెచ్చుకోవటం కోసం, మళ్ళీ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయటం కోసం అహరహరం కష్టపడతామని, నీ వ్యక్తి పరిస్థితుల్లో నీ డ్రామాలకు ఏ ఒక్క దళిత కుటుంబాలు లొంగవని, నిన్ను నమ్మే ప్రసక్తే లేదని, నువ్వు అంబేద్కర్ మహాశయుడికి చేసిన అవమానాన్ని ఈ రోజున చిట్ట చివరిగా నేను హెచ్చరిస్తున్నాం. నువ్వు పీపీపీ పద్ధతిలో గనక స్మృతి వనాన్ని తాకావా ఈ రాష్ట్రం అట్టుడుకుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెబుతున్నావు. నువ్వు ఇప్పటికే ఆ విగ్రహాన్ని తాకి తప్పు చేశావు, మళ్ళీ ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నావు. నేనేం అడగట్లా, తెలంగాణలో స్వర్గీయ ఎన్టీఆర్ గారి స్మృతి వనం ఉంది కదా, ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం అదే ఎన్టీఆర్ స్మృతి వనాన్ని వ్యాపార కేంద్రంగా మారుదాం, రోడ్డు తల్ల షాపింగ్ కాంప్లెక్స్ కడదాం, ఇంత భూమి ఎందుకు స్మృతి వనానికి, దానికి 50% తీసేసి ఆయన విగ్రహం సమాధి ఉన్నంత వరకే ఉంచుకుందామంటే నువ్వు ఒప్పుకుంటావా? నీ పార్టీ కార్యకర్తలు ఒప్పుకుంటారా? మరి ఈ ప్రపంచంలో దేవుడిగా దళిత జాతి, ఈ ప్రపంచంలోని అన్ని అణగారిన వర్గాలు కింద ఉన్న బీసీలు, మైనార్టీలతో సహా బాబాసాహెబ్ అంబేద్కర్ని దేవుడితో కొలిచే ఆ దేవుడి యొక్క స్మృతి వనాన్ని నువ్వు వ్యాపార వనంగా చేయాలని చూస్తే చంద్రబాబు నాయుడు గారు కబడ్దారని చెప్పి అంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నువ్వు దాని జోలిపోయిన రోజున నీ మీద యుద్ధం ప్రకటిస్తాం. నిన్ను ఎక్కడ కూడా దళిత వాడల్లోకి రానికుండా నిర్బంధిస్తాం. నీ యొక్క నీ ఆగడాలను, నీ అరాచకాలను ఊరు వాడా చాడుతాం. నువ్వు పూర్తిగా దళిత వ్యతిరేకవి. బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇంకా నువ్వు మాటలకైతే పెదవులతో చెబుతున్నావు, కానీ నీ భావజలంలో ఆయన ఒక దళిత నాయకుడిగా నేను చూస్తున్నావు. అందుకే నీకు చిన్న చూపు ఉందని చెప్పి అంటున్నావు.